అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవరపల్లి వెళ్ళారు. అక్కడ పొగాకు రైతులతో మాట్లాడి పొగాకు గిట్టుబాటు ధరలు రావట్లేదు కాబట్టి రైతులందరూ నష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి పరామర్శించి ఓదార్చి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అయితే నాకెందుకో జగన్మోహన్ రెడ్డి గారి సబ్జెక్ట్ మీద ప్రతిసారి డౌట్ వస్తుంది. అంటే ఈ వీడియో వైసీపీ వాళ్ళు చూడొద్దు, కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చూడొద్దు, వాళ్ళకి నచ్చదు ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఏంటండి ఆ స్పీచ్, ఏంటండి ఆ మాటలు, ఏంటండి అర్థం పదం ఉండక్కర్లేదా? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధినేత, 40% ఓటింగ్ ఉన్న వ్యక్తి అదే పబ్లిక్గా మాట్లాడేది, మీడియాతో మాట్లాడేది అదే. అసలు ఏమైనా పోలిక ఉందా, ఏమైనా లింక్ ఉందా? ఒకసారి వినండి. ధమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా ధమాల్ చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. పొగాకు పరిస్థితి చూస్తే ఎంత దెబ్బతింటుందంట, పొగాకు మంచి రేటు వస్తే అని పొగాకు అంటే ఆయన చెప్పేది ఏంటంటే, చంద్రబాబు గారు అంటారు రైస్ తింటే క్యాన్సర్ వస్తుందని, మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందని, మామిడి తింటే షుగర్ వస్తుందని, పొగాకు తింటే క్యాన్సర్ వస్తుందని గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, చంద్రబాబు గారు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, రైతులను మోసం చేస్తుందని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. సారీ నవ్వుతున్నందుకు. అసలు ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి పొగాకుకి ఎందుకు గిట్టుబాటు ధర రావట్లేదు మీకు తెలుసా? అసలు పొగాకు పండించేది ఏ ప్రాతిపదికనో తెలుసా? స్టడీ చేశారా? ఒకసారి వీలైతే స్టడీ చేయండి, ఆ నిపుణులతో మాట్లాడండి, ఆ రైతులతోనే మాట్లాడండి, గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు అనేది అడగండి. సో పొగాకు 2 రకాలు. సో పొగాకును మ్యాక్సిమం కంపెనీలే కొంటాయి. ఆ కంపెనీలు రైతుల చేత సాగు చేయించిన తర్వాత రైతులు ఒక 100 టన్నులు పండిస్తే, ఉదాహరణకు చెప్తున్నా, ఆ కంపెనీలకు అవసరం 50 టన్నులే ఉంటాయి. ఆ 50 టన్నులు తీసుకొని మిగిలిన 50 టన్నులు కొనడానికి కొర్రీలు పెడతాయి అన్నమాట. రేటు 300 ఇవ్వాల్సిన దాన్ని 200 ఇస్తామని, 180 ఇస్తామని కొర్రీలు పెడతాయి. రైతులు చేతికి పంట వచ్చేసిన తర్వాత ఇంకేం చేస్తారు? ఆ కంపెనీలు అడిగిన ధరకు ఇవ్వాల్సిందే, లేదా ఫైట్ చేయాలి, లేదా నష్టపోవాలి. సో పొగాకు రైతుల పరిస్థితి ప్రతి సంవత్సరం అంతే. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎదురవుతున్నది అదే. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదని నేను చెప్పట్లా, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ కంపెనీలకు రైతులకు మధ్య సయోధ్య కుదిరినప్పుడు, ఒప్పందం కుదిరినప్పుడు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండాలి, వ్యవసాయ శాఖ అధికారులు మధ్యవర్తిగా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. కంపెనీలను ముక్కుపిండి ధర ఇప్పించాలి. ఈవెన్ మామిడి కూడా అంతే. మామిడికి కూడా ధర లేదు అంటే ఆ కంపెనీలు వాళ్ళు, పల్ప్ పరిశ్రమల వాళ్ళు వేయిస్తారు, వాళ్ళు రేట్ ఎవరు, మేము ఇచ్చిన రేటుకే కొంటాం అంటారు. అక్కడ కంపెనీలు తప్పు, అక్కడ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అంతే తప్ప అసలు ఆయన వెళ్ళిన పరామర్శకి, ఆయన మాట్లాడిన మాటలకి ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబు గారు రైస్ వద్దంటారా, షుగర్ వస్తుందనా? ఎసిడిటీ వస్తుందని ఏదో చెప్పాడు ఆయన. ఆ డైలాగులే నాకు గుర్తుండట్లా. మరి ఆ స్పీచ్ ఎవరు రాస్తారో కానీ దేవుడు అండి బాబు, దండం పెట్టాలా. రైస్ తింటే క్యాన్సర్ వస్తుందని, మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందని, మామిడి తింటే షుగర్ వస్తుందని, పొగాకుతో ఆరోగ్యానికి మంచిది కాదని రైతులకు ధరలు లేకుండా చేస్తున్నారంట. గిట్టుబాటు ధర దేశవ్యాప్తంగా వరికి ఇచ్చేది కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు నిర్ణయించరు. అండ్ అలాగే ఈ పొగాకు ధర కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించరు, కంపెనీలు నిర్ణయిస్తాయి. మామిడి ధర కూడా కంపెనీలు నిర్ణయిస్తాయి. సో అక్కడ అసలు ఏదో ఒక దానికి చంద్రబాబు గారిని విమర్శించాలి అంతే. ఏదో ఒక పాయింట్ పట్టుకొని చంద్రబాబు గారిని విమర్శించాలి. ఆ ఒక్కటే పాయింట్ తప్ప తల తోక లేకుండా ఇల్లాజికల్గా చెత్తగా అసలు అంటే నేను ఇంకా మళ్ళీ నోరు తోలుతానేమో కొన్ని మాటలు. కానీ అసలు అదేంటండి, ఒక పార్టీకి అధినేత అయ్యి ఉండి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రైతులను పరామర్శించి మాట్లాడాల్సిన మాటలేవా? కంపెనీలు దిగిరండి, మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ కంపెనీలను ముట్టడేస్తాం, రైతులతో కలిపి ఉద్యమం చేస్తాం, రేపు పొద్దున్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, రైతులతో కలిపి మేము అసెంబ్లీని ముట్టడిస్తాం, లేదా రైతులతో కలిపి మేము రాజధానిలో కూర్చుంటాం, రైతులతో కలిపి పొగాకు కొనుగోలు చేయలేము, రైతులతో కలిపి పొగాకు కంపెనీల దగ్గర కూర్చుంటాం. ఇవి మాట్లాడండి. ఇవి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఖచ్చితంగా నిలబడతారనే నమ్మకాన్ని కలిగిస్తాయి.
అలా కాకుండా చంద్రబాబు గారికి ఈ రేట్లకి ఇదంతా ఏం సంబంధం అండి, నాకు అర్థం కావట్లా. అసలు ఆ స్పీచ్లో ఆ పాయింట్లు ఏమైనా అర్థం ఉందా? వామ్మో, ఏదో అసలు నేను అంటున్నది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, ముందు అర్జెంటుగా ఆ స్పీచ్ రైటర్స్ని, ఆ స్క్రిప్ట్ రైటర్స్ని మార్చేయండి ఖచ్చితంగా. వల్లభనేని వంశీ గారిని పలకరించినప్పుడేమో వల్లభనేని వంశీ అందంగా ఉంటారు, అందుకని చంద్రబాబు నాయుడికి కుళ్ళు, చంద్రబాబు నాయుడికి అసూయ, అందుకే అరెస్ట్ చేశాడు అన్నాడు ఆయన. ఏమైనా అర్థముందా? అలా పెద్దిరెడ్డి గారి కుమారుడికి సంబంధించి ఏదో కేసు అయినప్పుడు కూడా అదే, పెద్దిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని అనుకుంటా అరెస్ట్ చేసినప్పుడు అనుకుంటా ఏమన్నారంటే, పెద్దిరెడ్డి గారు కాలేజీలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు, వీళ్ళిద్దరికి పోటీ, అందుకని ఇతని మీద కుళ్ళు, ఇతని మీద ఇది అన్నారు. ఏదో చాలా చెప్పారు అప్పట్లో, బోల్డ్ మాట్లాడారు, కానీ ఏవి కూడా కనెక్ట్ అవ్వవు, జనాలు కనెక్ట్ అవ్వవు. ఇంత సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే ఎలా కనెక్ట్ అవుతాయి? తలా తోక లేకుండా ఎలా మాట్లాడితే ఎలా కనెక్ట్ అవుతాయి? ఆ పొగాకు రైతులు కూడా నవ్వుకునే పరిస్థితి ఈరోజు మాట్లాడిన మాటలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలకి నిజంగా పొగాకు రైతులు నవ్వుకుంటున్నారు. ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, రైస్కి చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు అలా అన్నారని ముడి పెడుతున్నారు ఏంటని చెప్పి అనుకుంటున్నారనమాట. సో ఓవరాల్గా పర్యటన అయితే విజయవంతమైంది. జనాలు వేలాదిగా వచ్చారు. చుట్టుపక్కల ఒక 40-45 నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారు. కొన్ని నియోజకవర్గాల నుంచి 500 మందిని, కొన్ని నియోజకవర్గాల నుంచి 1000 మందిని, కొన్ని నియోజకవర్గాల నుంచి 2000 మందిని భారీగా తరలించారు. అటువైపు రాజమండ్రి, అటువైపు నుంచి ఇటువైపు ఏలూరు అండ్ కృష్ణా జిల్లా నుంచి అటువైపు ఉమ్మడి తూర్పుగోదావరి, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకొచ్చారనమాట. సో అట్లా దాన్ని ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది అని రాసుకున్నారు. అది యాజ్ యూజువల్లే జై జగన్ అని కేరింతలు, జై జగన్ అని నినాదాలు అన్నీ జరిగాయి, ఫ్లెక్సీలు వచ్చాయి, బైక్ స్టంట్లు జరిగాయి, ఓవర్ యాక్షన్లు జరిగాయి, అన్నీ జరిగాయి. బార్కేడ్లు ఎరగొట్టేశారు, హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని రచరచ చేశారు. అక్కడికి వెళ్ళి అసలు డిసిప్లైనే లేదు. సరే, ఇవన్నీ నేను చెప్పే కొద్ది ఏదో కావాలని టార్గెట్ చేస్తున్నాను అంటారు, కానీ ఒకటి మాత్రం నిజం, యాజ్ ఏ సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అవి కాదు, సబ్జెక్ట్ అయితే అది కాదు, డీవియేట్ అయిపోయారు. ఆయనకు బహుశా అవగాహన లేదు. ఆయనకు అవగాహన లేకపోవడం తప్పు కాదు. పొలిటీషియన్స్ అందరూ స్క్రిప్ట్ పెట్టుకునే మాట్లాడతారు. లోకేష్ గారు పేపర్ పెట్టుకునే మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు పేపర్ పెట్టుకునే మాట్లాడతారు. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ పెట్టుకొని మాట్లాడడాన్ని తప్పు పట్టను, కానీ ఏదిస్తే చదివేయడమే. చూడండి, ధృవ సినిమా క్లైమాక్స్లో ఎవరు పోసాని కృష్ణమురళి తండ్రి క్యారెక్టర్లో మంత్రిగా మాట్లాడతాడు. అప్పుడు లాస్ట్లో డైలాగ్ స్పీచ్ మార్చేస్తారు కదా, అలా ఉంది. ఎవరైనా స్పీచ్ మార్చేస్తున్నారేమో చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.